హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాడ మసాలా కర్రీ అండి. దీనికోసం ఒక 2 ములక్కాడలు తీసుకున్నాం, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, ఆయిలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి గసగస కొంచెం నూరి తీసుకోవాలండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఒక పెద్ద టమాటా అండి, రుచికి సరిపడా సాల్ట్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. మొదటిగా నెయ్యి వల్ల చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా సన్నగా తరుక్కుంటాయండి, గ్రేవీ మంచిగా టేస్టీగా వచ్చిద్దండి. ఇందులోనికే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని జార్లో వేసేసుకొని గసగసాలు కూడా వేసుకొని 2 కలిపి పేస్ట్ అల్లే చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా ఇందులో వేసేసుకొని ఈ నూనెలో వేయించేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 సెకండ్లు మగ్గించుకోవాలండి. మంచిగా మగ్గాయండి. ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకోవాలి. దీనికోసం 1 టమాటా తీసుకున్నామండి, పెద్దది. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు. మొత్తం కలిపేసుకోవాలండి. మసాలా అంతా ములక్కాడలకు పట్టేటట్టుగా కొంచెం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఆవిరికి మంచిగా ఉడికిపోతాయండి, దగ్గరకు అయిపోతుంది ములక్కాడ. దగ్గరికి ఉడికిపోయిందండి మంచిగా. ఇందులోనికి మనం నూరు పెట్టుకున్న కొబ్బరి గసగస వేసేసుకోవాలండి. వేసి మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా చేర్చుకోవాలండి. కొద్దిగా నీరు కూడా చేర్చుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాడ మసాలా కర్రీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి. సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాడ మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీ అన్నంలోనికి చపాతీలోనికి చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.